తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువుదీరిన నాటి నుంచి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గులాబీ బాస్ ఇంటికే పరిమితమయ్యారు. ఇక కాస్తో కూస్తో దూకుడుగా వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీష్ రావులు ఎప్పుడు ఏ కేసులో జైలుకి వెళ్తారో అన్న ప్రచారం జోరందుకుంది. అయితే గత 10 ఏళ్లలో అధికార అండతో బారాసా నేతలు చేసిన ఒక్కో అవినీతి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బయటపడుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను ప్రజలు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఈ ఫార్ములా రేస్లో అవినీతి లాంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు సంబంధించి భూ కబ్జా ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో హరీష్ రావుకు మాస్ లీడర్, ట్రబుల్ షూటర్ గా మంచి గుర్తింపు ఉంది. కానీ ఆయన భూదందాలు చేశారని ఆరోపణలు రావడం పొలిటికల్ వర్గంలో సంచలనంగా మారింది. అల్లుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా సిద్దిపేటను తన గుప్పిట్లో పెట్టుకునేవారని అక్కడి వాళ్ళు చెబుతున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా తమ చేతిలోనే ఉండటంతో తిరగబడిన వారిపై అక్రమ కేసులు పెట్టించేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు కన్నుపడిన భూమిని కబ్జా చేయడం, తిరగబడితే అనుచరులు వెళ్లి బెదిరింపులకు పాల్పడేవారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన లాయర్ ఒకరు హరీష్ రావు కబ్జాలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టడం సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో హరీష్ రావు చేసిన దారుణాలను ప్రచారంలో చెప్పినందుకు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. రంగనాయక్ సాగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు హరీష్ రావు కబ్జా చేశారని ఆరోపించారు. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ పేరుతో తమ భూములు కబ్జా చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మల్లన్న సాగర్ లో భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేశారని, రంగనాయక్ సాగర్ వద్ద భూములు కబ్జా చేసి మోసం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆ భూములు తాను నిజాయితీగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే భూ కబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపితే నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ ఆరోపణలు కనుక రుజువైతే ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ తప్పవని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.